ఆవేదనతో జరిగినటువంటి సంఘటన పైన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, యావత్ కేబినెట్ మొత్తం దిగ్భ్రాంతిని వ్యక్తపరచడమే కాకుండా జరిగినటువంటి సంఘటనలు, ఇటువంటి సంఘటనలు గతంలో కూడా ఇలా జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇటువంటి సంఘటనలన్నిటిపైన సీరియస్ గా ఉండాలనేటువంటి ఆలోచనతోనే కావాల్సిన ఏర్పాట్లు చేయడం కోసం కేబినెట్ ఇప్పటికే 2-3 సార్లు దీనిపైన రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన జరిగినటువంటి విషయం తెలిసిన మరుక్షణం నుంచే అందరి మంత్రులతో మాట్లాడుతూ, సంబంధిత అధికారులతో మాట్లాడుతూ, ఆసుపత్రులతో మాట్లాడుతూ కావాల్సినటువంటి నివారణ చర్యల కోసం, తీసుకోవాల్సినటువంటి చర్యల కోసం కాన్స్టాంట్ గా మానిటర్ చేస్తా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు సంఘటన స్థలం నుంచి ప్రత్యేకంగా ఉండి అధికారులతో క్షేత్రస్థాయిలో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మార్చులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు ఉదయం నుంచి ఇక్కడే హాస్పిటల్లో ఉండి క్షతగాత్రులకు జరిగినటువంటి సంఘటనపైన విచారం వ్యక్తపరుస్తూనే వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఏర్పాటు చూస్తూ ఉన్నారు. అట్లాగే ముఖ్యమంత్రి గారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి సంఘటన స్థలానికి, హాస్పిటల్కి వెళ్లి జరిగినటువంటి సంఘటన పైన తీవ్రమైనటువంటి విచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యక్తపరచడమే కాకుండా చనిపోయినటువంటి, దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేయటమే కాకుండా చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. సరే, వారి జీవితాలలో తిరిగి తీసుకొని రాలేం, కానీ సాధ్యమైనంత వరకు ఆ కుటుంబానికి ఎంతో కొంత వెసులుబాటు కల్పించడానికి ఈ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, ఒక ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ పరంగా ప్రకటించడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేబినెట్ సహచరులందరితో మాట్లాడి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాని ప్రకటించమని వారు స్పష్టంగా చెప్పినటువంటి సమాచారాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అలాగే సంఘటన జరిగిన మరుక్షణం నుంచే అటు ఫైర్ డిపార్ట్మెంట్ వారితో కానీ, లేకపోతే ఇతర సిటీ పోలీస్ కమిషనర్ వారితో కానీ, మున్సిపాలిటీ వాళ్లతో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్తో కానీ, హెల్త్ డిపార్ట్మెంట్తో కానీ నిత్యం మానిటరింగ్ చేస్తూ ఆ కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా మాట్లాడటం జరిగింది. మంత్రులంతా దగ్గరుండి ఈ క్షేత్రస్థాయిలో కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన జరిగినటువంటి బహదూర్పురా తహసీల్ చార్మినార్ ప్రాంతంలో ఉన్నటువంటి గుల్జార్ హౌస్ లో, సరే, ఇది ఆ ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఎన్ని గంటలకి ఉదయం పూట ఫైర్ యాక్సిడెంట్ లోపల షార్ట్ సర్క్యూట్ వలన జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం ప్రకారం భావిస్తా ఉన్నారు. ఆ బిల్డింగ్ లో పడుకున్నటువంటి వాళ్లు ఆ షార్ట్ సర్క్యూట్ వలన రేగినటువంటి మంటలతోనో పొగతోనో వాళ్లు మరణించినట్టుగా ప్రాథమిక సమాచారం ద్వారా సంబంధిత అధికారులు ఇచ్చినటువంటి సమాచారం తెలియజేస్తా ఉన్నారు. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ కి ఉదయం పూట ఆ పరిసర ప్రాంతం నుంచి అనానిమస్ కాల్ ఒకటి 6:16 సమాచారం అందిస్తే 6:17 అక్కడి నుంచి ఫైర్ ఇంజిన్ ఇమ్మీడియట్ గా మొగల్పురా ఫైర్ ఇంజిన్ 6:17 బయలుదేరి 6:20 ఆ ప్రాంతాన్ని చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో దాదాపు 11 ఫైర్ ఇంజిన్లు వాడటం, అట్లాగే ఒక రోబోని కూడా
డిపార్ట్మెంట్ పరంగా వాడారు. 70 మంది ఫైర్మెన్లు 17 మంది ఆఫీసర్లు దగ్గరుండి ఇంకా దాన్ని విస్తృతంగా స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేస్తూ కాన్స్టెంట్ గా మానిటర్ చేయడం వల్ల ఈ ప్రమాదం ఇంకా వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేయగలిగారు. ఈ డిపార్ట్మెంట్లన్నీ కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ ప్రమాదాన్ని పరిమితానికి ముందుకు పోకుండా ఆఫ్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక డిఎఫ్ఓ కూడా ఆ సంఘటనలో లోపలికి వెళ్లి ఇంజ్యూర్ అయ్యి ఈరోజు స్మోక్తో అతను కూడా హాస్పిటలైజ్ అయి ఉన్నారు. వారికి కూడా ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జరిగినటువంటి సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం, మానవత్వం ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు బాధిస్తున్నాం, శోకిస్తా ఉన్నాం. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావిస్తా ఉన్నాం. తదుపరి ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత సంపూర్ణంగా విచారణ జరిపించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలన్నీ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఎప్పుడూ అన్ని శాఖల పరంగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జాగ్రత్త. Just tell us, first of all, what kind of support can the victims get? Support as a victim. No, it is a most unfortunate incident. You don't know as per the primary information which is available, might be early hours short circuit might have taken place inside the house. The information from the GHMC staff, it has come to fire station. That is the fire station around 6:16 hours, 6:16 a.m. The moment they received the call around 6:16, 6:17 they started, reached to the site by 6:20 a.m. Along with the other staff and all equipment, including the robots. They tried their level best. By the time they reached, the building was full of fire and all that. Nearing about around 11 fire engines participated in the rescue operations, and even one DFO also is seriously injured, is also in the hospital. Almost all the departments like revenue, municipality, the local police city commissioner, Hydra, and health department, revenue department, everybody is involved in this entire operations. The Chief Minister, Revanth Reddy, the moment he has come to know the information, immediately alerted all the departments and told them to go there in the field and to rescue the people. And our Hyderabad in charge minister, Sri Ponnam Prabhakar, the moment the information has reached to him, he has been there on the spot and he is taking all the care towards the victims and the family members. Whatever the best assistance that the government can extend, he has been doing that. And though I am away from Hyderabad, the Honorable Chief Minister gave me the information to reach the spot from Khammam. Immediately I rushed from there, and he has been monitoring continuously. And he has also, in consultation with all the cabinet colleagues, asked me to particularly to announce the ex gratia of 5 lakh rupees to each and every family members of the deceased family members. Any assistance on treatment for the injured, And sir? of course, the whole, the assistance, the treatment, whatever it is required, the government will take care of it. Sir, still how many people are injured? 17 members, people have died. And maybe mostly by the time these people have reached, the incident, smoke, this is what the primary information that they were telling.
Concerns on fire safety, will you look into it, sir? The fire safety inside the shop and the that is within the premises of the Oldest establishment. all the old establishment. It is inside the premises of their own establishment. Might be, we never know what has happened actually. Might be short circuit or any other thing. Even the blastings also was there. So we have to see the cylinder blast also was reported. Is there any action taken ఇట్లాంటి వాటిల్లో సార్ Already, బయటికి రాకుండా ఉన్నారు కదా సార్ Amma? ఫైర్ కి బయటికి రాకుండా ఉన్నారు కదా సార్ అందులోనే ఉండే చచ్చిపోయారు కదా సార్ అట్లాంటి వాటిల్లో ఎస్టాబ్లిష్మెంట్ See, this is the information. This kind of incident has reached to the department 6:16 minutes in the early hours by an outsider, not from the inside the house also. So no one knows what is happened inside. The moment the information reached from the outside, the GHMC worker, 6:16, 6:17, the next minute, the vehicle has started from the fire engine. So the government has responded very spontaneously, immediately, not even wasting a single minute also. And they have reached by 6:20, and within a span of 3 minutes, they have reached. Sir, please, sir. మొత్తం చిక్కు కొంచెం నువ్వు మైక్ పీకేసి ఇప్పుడు పీకాలి బ్రో violence against the incident. అభిమానం సార్ మేము Just Shabir Ali. बड्डी साहब एड्रेस करें मीडिया को बॉडीज पूरे चले गए हम निकल रहे हैं